మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. నిన్నటి నుంచి కార్యకర్తలకు నాయకులతో వరుస సమావేశాలవుతున్నారు. ఇక కాసేపట్లో బాబు కుప్పంలో ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం హంద్రినివా కాలువ పనులు పరిశీలించి మీడియాతో మాట్లాడతారు. ఇక రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. నిన్నటి నుంచి కార్యకర్తలు నాయకులతో వరుస సమావేశాలైతే అవుతున్నారు. ఇక కాసేపట్లో బాబు కుప్పంలో ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం హంద్రినివా కాలువ పనులు పరిశీలించి మీడియాతో మాట్లాడతారు. ఇక కుప్పం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, చెప్పండి, ఈ రోజు రెండవ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు కదా, ఆ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, 2 రోజుల పర్యటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పానికి రావడం జరిగింది. నిన్నటి నుంచి అంటే నిన్న ఉదయం చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి కూడా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. ముందుగా ఏదైతే అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత, ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొలిసారిగా ఆయన కుప్పానికి రావడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే ఇక్కడ. అదే కాకుండా పలు కార్యక్రమాల్లో అంటే స్థానికంగా ఉన్నటువంటి మహిళలతో ప్రత్యేకంగా ఆయన సమావేశం అవడం జరిగింది. దాదాపుగా 300 నుంచి 400 మంది మహిళలతో ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. లక్ష మెజారిటీతో ముందుకెళ్లే విధంగా కూడా ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకునే నేపథ్యంలో ఆ దిశగానే అందరూ కూడా అడుగులు వేయాలి, అందరూ కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలి. అదే కాకుండా ఇక్కడ నుంచి మీరందరూ ఆశీర్వదిస్తే అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా నేను తిరుగుతాను, అదే స్థాయిలోనే ఒక మంచి మెజారిటీతో మరో 45 రోజుల్లోనే మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామంటూ కూడా మహిళలను ఉద్దేశించి ఆయన అంటే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఆయన అధికారంలో 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న సమయంలో ఏ కార్యక్రమాలు చేసుకొచ్చారో ఆ కార్యక్రమాలన్నీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. గతంలో దీపం సంబంధించినటువంటి ఏదైతే అంటే ఇంటికి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ల పంపిణీ విషయం కాడి నుంచి, లేదంటే అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు కాదంటే మహిళల్ని చైతన్యం తీసుకొచ్చే విధంగా కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా కూడా ఎటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేపట్టారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వివరిస్తూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు నిన్న అంటే పార్టీ కార్యాలయంలో ఇక్కడ కుప్పానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, సీనియర్ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కేడర్తో కూడా ప్రత్యేక సమావేశం అవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో అధికార పార్టీ పెద్ద ఎత్తున అక్రమాలు చేసే అవకాశం ఉంటాయనేటువంటి నేపథ్యంలోనే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి మనం మరి కాసేపట్లో ఇక్కడ అంటే ఇవాళ రెండో రోజుకు సంబంధించి మరి కాసేపట్లో ఇక్కడ నుంచి అంటే కుప్పం అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ప్రస్తుతానికి ఇదే కాన్వాయ్లో ఇదే వెహికల్లోనే ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత రాత్రి బస్ చేయడం జరిగింది. ఇది ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గరలోనే ఒక బస్సు ఏర్పాటు చేశారు. ఆ బస్సుకు అంటే రెగ్యులర్గా ఆయన ఎప్పుడు కుప్పానికి వచ్చినా కూడా సరే ఆయన ఈ బస్సులోనే ఆయన రాత్రి బస్సు చేస్తారు. ఇవాళ ఉదయం ఇప్పుడు 11 గంటలు అవుతుంది కాబట్టి మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత కొన్ని కార్యక్రమాలు అంటే ఇక్కడికి ఆల్రెడీ వచ్చినటువంటి పార్టీ కేడర్కి సంబంధించి వాళ్ళకి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన వాళ్ళ వద్ద వినతి పత్రాలు స్వీకరిస్తారు. దాని తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి కొన్ని కార్యక్రమాల్లో అంటే ప్రధానంగా ఏదైతే కార్యకర్తలను ఉద్దేశించి కావచ్చు, లేదంటే భారీ బహిరంగ సంబంధించినటువంటి అంశాలపైన ఆయన పాల్గొంటారు. దాని తర్వాత ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హంద్రినివా కాలువకు సంబంధించి అంటే కృష్ణా జలాలని హంద్రినివాకు తీసుకొచ్చామంటూ కూడా హంద్రినివా కాలువకు సంబంధించి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ భారీ గేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి వెళ్ళిన సమయంలోనే పూర్తి స్థాయిలో కూడా
ఆ గేట్స్ అన్నీ కూడా తొలగించేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి అంద్రి నీవా కాలువలో ఎక్కడ కూడా వాటర్ రావడం లేదు. అయితే అప్పట్లో పెద్ద ఎత్తున ఒక చర్చ నడిచింది. ముఖ్యమంత్రి ఇక్కడ ప్రారంభించిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు ఆ గేట్లన్నీ కూడా తీసేశారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా పరిశీలన చేస్తారు. ఎందుకు ఇంత దారుణంగా వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఎందుకంటే కుప్పానికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదనేది ప్రధానంగా ఆయన ఇప్పటికే కూడా చాలాసార్లు కుప్పానికి వచ్చిన చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇవాళ కూడా రెండో రోజు ఆ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత పూర్తయిన తర్వాత ఇవాళ సాయంత్రం వరకు కుప్పంలోనే ఉంటారు. రాత్రి కూడా ఇక్కడే బస చేస్తారు. రేపు ఇక్కడ నుంచి బయలుదేరి పలమనేరులో రోడ్ షోలు బహిరంగ సభలు ఉంటాయి. అదే స్థాయిలోనే నగరి నియోజకవర్గంలో కూడా అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి గాలి భానుప్రకాష్ని అక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆయన్ని సపోర్ట్ చేసే విధంగా కూడా అక్కడ ప్రజల్ని చర్చే విధంగా కూడా అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. రేపు సాయంత్రానికి మదనపల్లికి వెళ్తారు. మదనపల్లిలో కూడా ఆ రకమైనటువంటి రోడ్ షోలు ఆ రకమైనటువంటి కార్యక్రమాల్లోనే పాల్గొంటారు. అక్కడ ప్రత్యేకంగా క్యాడర్తో కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద కుప్పంలో 2 రోజుల పర్యటన మొత్తం కూడా ఎందుకంటే చాలా తక్కువ టైం ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ పార్టీ క్యాడర్ అంతా కూడా ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి కూడా వెళ్తారు. దాని తర్వాత ఈ చిత్తూరు అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి చిత్తూరులో పలమనేరులో అమర్నాథ్ రెడ్డి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ కూడా ఆయనకి సపోర్ట్ చేసే విధంగా కూడా ప్రజలకి క్యాడర్కి కూడా ఒక అంటే దిశానిర్దేశం చేసి అక్కడి నుంచి కూడా నగర నియోజకవర్గం వెళ్తారు. నగర నియోజకవర్గం నుంచి మదనపల్లికి వెళ్తారు. మొత్తం మీద కుప్పంలో 2 రోజులు ఇక జిల్లా వ్యాప్తంగా కూడా పలు నియోజకవర్గాల్లో రేపంతా కూడా పాల్గొంటారు. రేపు రాత్రికి అంటే అక్కడ అవకాశం బట్టి అంటే అక్కడ టైం బట్టి మదనపల్లిలోనే బస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎల్లుండి ఉదయం ఆయన రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో ప్రచారాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే అందువల్లనే చంద్రబాబు కూడా ఆయన సొంత నియోజకవర్గం కుప్పం కాబట్టి ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఇంటింటికి కూడా ఆయన వెళ్ళి ఓటర్లని తనకు ఓటు వేసి ఒక లక్ష మెజారిటీతో గెలిపించే విధంగా కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. మీరందరూ మీ దీవెనలే రేపు కొత్త ప్రభుత్వానికి ఏర్పాటు దిశగా నాకు ఆశీర్వచనాలు ఉంటాయంటూ కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి మరి ఆ రకంగానే కార్యక్రమాలు పాల్గొనబోతున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.